అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒంగోలు ఆదేశాల మేరకు బాపట్ల ఏఈఎస్బి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నిజాంపట్నం మండలంలోని దిండి పంచాయతీ పరిధి గల అదవల గ్రామ పరిసర ప్రాంతాలలో నాటుసారా కాస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు బాపట్ల ఈఎస్టీఎఫ్ ఎస్ఐ ఏ శ్రీనివాసరావు, రేపల్లె పిఎన్ఈఐ దివాకర్ గారు, స్థానిక నగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ మార్టూరి శ్రీరామ్ ప్రసాద్ శనివారం వారి సిబ్బందితో కలిసి అదవల ప్రాంతానికి దక్షిణ దిశగా 3 కిలోమీటర్ల దూరంలో గల మడ అడవులలో దాడులు నిర్వహించగా 4 ప్రాంతాలలో నాటుసారా తయారీ కోసం దాచి ఉంచిన మొత్తం 400 లీటర్ల బెల్లం మూటను కనుగొని ధ్వంసం చేసినట్లు నగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ చెప్పారు. అదేవిధంగా నాటుసారా తయారీ కోసం ఏర్పాటు చేసిన 2 నాటుసారా పట్టీను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. నాటుసారాన్ని తయారు చేసే మరియు అమ్మే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుంది కనుక నాటుసారా తయారీ గురించి, అమ్మకాల గురించి మీకు ఏమైనా కొత్త సమాచారం తెలిసిన ఎడల ఈ క్రింది నెంబరుకు తెలియచేయగలరు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. నాటుసారా తయారీ మరియు అమ్మకాలు చేసే వ్యక్తులను దిండి పంచాయతీ పరిధిలో గల అదవల, హరిసవారిపాలెం, జంపనవారిపాలెం, కేసనవారిపాలెం, ఏమినేని వారిపాలెం ప్రాంతాలలో గుర్తించామని, వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా నిజాంపట్నం మండలంలో నల్ల బెల్లంను నాటుసారా తయారీదారుడికి అమ్మేవారిపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. గతంలో నాటుసారాను అమ్మిన వారిపైన మరియు వారికి సహకరించిన వారిపై కొన్ని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, అదేవిధంగా నాటుసారా సేవించడం అనేది ఆరోగ్యానికి హానికరం కావున ప్రజలు గుర్తిరిగి నడుచుకోవాలని నగరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ గారు సూచించారు. ఈ దాడులలో కానిస్టేబుల్ కె శ్రీనివాసరెడ్డి, కె మధుసూదన్ రావు, కె వెంకటరమణ మరియు స్టేషన్ డ్రైవర్ పాల్గొన్నారు. మొత్తం వేసిన చూడు చేసింది మనోళ్ళ వీడియో చేస్తున్నా ఇప్పుడు వద్దులే మాటలు. నేను ఉపరాష్ట్రపతి దగ్గర తీసుకుంటాను. ఉపరాష్ట్రపతి దగ్గర తీసుకుంటాను. ఆయన రాష్ట్రపతి ముందు ఓడి రావాలి కదా బాబు. ఓకే ఓకే ఫోటోలు కొన్ని